ప్రియా, ఏంటక్కా? ఇంకొక పాల ప్యాకెట్ ఎక్స్ట్రా కావాలమ్మా. ఇంటికి చుట్టాలు వస్తున్నారా? చుట్టాలు కాదు, మీ బావగారు వస్తున్నారు. ఓ, అంటే సుస్వాగతం మీ ఆయన కోసమా? అవును, పోయిన కృష్ణ జయంతి కూడా ఇలాగే చెప్పావు కదక్కా. బోర్డర్లో ఉద్యోగం కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవులు దొరకవు. ఇంతకీ ఎన్ని గంటలకు వస్తున్నారు? ఉదయం 4 గంటలకే రావాల్సిన ట్రైన్ ఇంకో 3 గంటలు లేట్ అవుతుందంట. అందరూ నీలాగా టైం మెయింటైన్ చెయ్యరు కదా. నువ్వైతే నిమిషం అటూ ఇటూ కాకుండా పాలు పేపర్తో కరెక్ట్గా వచ్చి నిలబడతావు. ఈ ప్రపంచంలో చాలా విలువైనది ఏదైనా ఉందంటే అది టైమే అక్క. నిమిషం లేట్ అయినా దాన్ని తిరిగి తెచ్చుకోలేం. అందుకే టైం అంటే ప్రియా, ప్రియా అంటే టైం. అబ్బో, ఒక నిమిషం అక్క. ఇదిగో అక్క. రెండెందుకు? ఒకటి బావగారికి పాయసం కలపడానికి, రెండోది రాత్రికి. పోవే. ఓకే అక్క, బాయ్. బాయ్ బాయ్. ఆంటీ, పాలు తీసుకుంటానమ్మా. సారీ ప్రియా. నువ్వా రాజన్న? ఎందుకు అంత స్పీడు? ప్రియా, ఈరోజు పేపర్ చూసావా? రాణమ్మ గురించి చాలా గొప్పగా రాశారు చూడు. చదివావా? ఏంటంటే ఆవిడ గొప్ప? 4 పిల్లల్ని చదివిస్తానని నువ్వు కూడా చెప్పు. నీ గురించి కూడా రాస్తారు. ఆ తర్వాత నువ్వు చదివిస్తావో లేదో ఎవరు చూస్తారు? రాణమ్మ గురించి ఎవరైనా పొగిడితే నీకు నచ్చదు కదా. అయినా మంచికి మంచి, చెడుకు చెడు అనుకోవాలి. రాణమ్మ మంచితనం వల్లే మా కాలనీకి మంచి పేరు వచ్చింది. అందుకనే ఈ పేపర్లో వేశారు. ఇంకాసేపు ఆ రాణమ్మ గురించి మాట్లాడావో రేపు పేపర్లో శ్రద్ధాంజలి చెప్తూ నీ ఫోటో వస్తుంది. అంతొద్దులే అమ్మా, నువ్వు చెప్పినంత పని చేస్తావు. నేను పోతా. పేపర్లో పేరు, ఫోటో వచ్చినంత మాత్రాన గొప్ప మనిషి అయినట్టు కాదు. ఈ ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక్క పేరు
రాణమ్మ రాణమ్మ. కృష్ణలీల నందనందలాల గోపాల బాల నందలాల వంద వందనాలు గోపాల బాల నందలాల గోకులంల మారినంట వాకిలంత తోరణాల స్వాగతాలు పలికినంట నందలాల రాకవేణ. అమ్మా నేను రానమ్మా, నేను ఇక్కడే చదువుకుంటా. రారా రమ్మన్నా. రానమ్మా. ఒరే నువ్వు రాకపోయావంటే నీ వీపు విమానం మోత మోగిపోతుంది. ప్లీజ్ అమ్మా రమ్మన్నానా. నేను ఇక్కడే చదువుకుంటానమ్మా. నువ్వు చదువుకుంటావురా, కానీ ఈడ చదువుకోవాలంటే బోల్డ్ అని డబ్బులు కట్టాలి. మన కాడ అన్ని డబ్బులు ఏడుండాయి. అయినా ఇంత పెద్ద బడిలో చదువుకోవాలంటే మళ్ళంటోళ్ళకి కుదురుతురా. అమ్మా ఇక్కడైతే బాగా చదువు చెప్తారు. రారా, నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడే జాయిన్ అయ్యారు. మన బతుకులకి ఇంగ్లీష్ చదువులు ఎందుకురా? కూటికి లేనోళ్ళకి కాన్వెంట్ చదువులు పనికిరావు. రారా. ఆగమ్మా ఆగు. ఎందుకు పిల్లాడు రాను అంటుంటే తీసుకెళ్ళిపోతున్నావు? మరేం చేయమంటావు బాబాయ్? వాడికి ఈ బడిలో చదువుకోవాలనుంది, కానీ ఇక్కడ చదువుకోవాలంటే బోల్డ్ అని డబ్బులు కట్టాలంట. నాకంత శక్తి లేదు. రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకులు. ఇప్పటిదాకా చదివించడమే ఎక్కువ. మీరు ఇంకో స్కూల్కి వెళ్ళినా ఇవే ఫీజులు, ఎక్కడా తక్కువ లేవు. ఇన్ని రోజులు చదివించారు, పిల్లల కోసం కష్టపడాలి, తప్పదు. ఇన్ని రోజులు అంటే వాళ్ళ నాయన చనిపోయినా ఏదో కష్టాలు పడి రెక్కలు ముక్కలు చేసుకుని చదివించాను. కానీ ఇంత పెద్ద బడిలో ఫీజులు కట్టి చదివించడం నా వల్ల కాదు. అమ్మా నేను బాగా చదువుతాను, నన్ను చదివించమ్మా. ఒరే మళ్ళంటోళ్ళు ఇలాంటి బడి గేటు బయటే ఉండాలి, కానీ లోపలికి రావడానికి ఆశపడకూడదు. ఇప్పటి వరకు చదివింది చాలు. ఆగమ్మా ఒక్క నిమిషం. పిల్లాడు చదువుకుంటాను అంటున్నాడు, నువ్వేమో చదివించలేనంటున్నావు. నేను మార్గం చెప్తాను, వింటావా? ఏంటో చెప్పండి బాబాయ్. చదువుకోవాలని ఆశ ఉండి ఫీజులు కట్టుకోలేని మీలాంటి పేదవాళ్ళకి ఒక ఆవిడ తనకు తగిన సాయం చేస్తుంది. అదిగో ఆ అమ్మాయి స్కూల్కి ఫస్ట్ వచ్చింది. ఆ అమ్మాయిని చదివించింది కూడా ఆవిడే. ఈ స్కూల్లోనే ఇంకో 4 పిల్లల్ని కూడా ఆవిడే చదివిస్తుంది. మీరు ఒకసారి ఆవిడని కలిస్తే మీకు కూడా ఏదైనా సహాయం చేస్తుందేమో. వెళ్ళండి. అలాగా, తప్పకుండా కలుస్తాను బాబాయ్. ఇంతకీ ఆవిడెవరు, ఎక్కడుంటారు? ఆవిడ రాణమ్మ, ఈ కాలనీలోనే ఉంటారు. ఈ రోజు కృష్ణ జయంతి కదా, కృష్ణుడు గుళ్ళో ఉంటుందమ్మా. నందనందలాల గోపాల బాల నందలాల వంద వందనాలు గోపాల బాల నందలాల సంబరాలు అంబరాన్ని తాకినంటగా ఇవాళ లోకమంతా ఏకమై చాటుతోంది కృష్ణలీల. నందనందలాల గోపాల బాల నందలాల వంద వందనాలు గోపాల బాల నందలాల గోకులంల మారినంట వాకిలంత తోరణాల స్వాగతాలు పలికినంట నందలాల రాకవేణ. రానమ్మా, దాన్ని తీయకు, అది నీ మెడలోనే ఉండనీయమ్మా. ఇదా కృష్ణయ్య మెళ్ళో వేయాల్సిన మాల కదా పంతులు గారు. ఆ బాలకృష్ణుడే స్వయంగా వచ్చి నీ మెడలో ఈ మాల వేసి నిన్ను ఆశీర్వదించాడమ్మా. ఆ కృష్ణయ్యకి ఎవరిని ఎలా గౌరవించాలో బాగా తెలుసు. దైవం మానస రూపేణ అని మంచితనంతో భగవంతుడిలా సాయం చేసే మనిషికి ఆ భగవంతుడి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. ఏంటి పంతులు గారు, నేనిప్పుడంత గొప్ప పని ఏం చేశానని? నీ గొప్పతనం గురించి నువ్వు ఒప్పుకోకపోయినా నీ గురించి తెలుసుకున్నారు కాబట్టే ఈ రోజు పేపర్లో నీ గురించి రాశారమ్మా. అవును రానమ్మా, నిస్వార్థంగా నువ్వు చేస్తున్న మంచి పనుల గురించి తెలుసుకొని నీ గురించి పేపర్లో గొప్పగా రాశారమ్మా.
రాణమ్మా, సాధారణ జీవనోపాధి విద్యాదానమే పరమావధి. రాముల వారికి ఉడత సహాయం చేసినట్టుగా ఏదో నాకు చేతనైన చిన్న సాయం చేశాను. ఈ మాత్రం దానికే మీరు నన్ను పొగిడేస్తే ఎలా? నీకు పొగడ్తలంటే ఇష్టం ఉండదని తెలుసు రాణమ్మా. నీ మంచి మనసుకి తప్పకుండా అంతా మంచే జరుగుతుంది. కొట్టు, కొట్టాలి, నువ్వే గెలుస్తావు. కొట్టు పూజమ్మా, కొట్టు. ఖచ్చితంగా గెలుపు నీదే పూజమ్మా. కొట్టు, కొట్టు పూజమ్మా, కొట్టాలి. భుజమ్మా, భుజమ్మా కొట్టు, నువ్వే గెలవాలి, కొట్టు. కొట్టు, కొట్టు పూజమ్మా. బుజ్జమ్మ గెలిచింది, బుజ్జమ్మ గెలిచింది. పదండి. మా బుజ్జమ్మ గెలిచింది, మా బుజ్జమ్మ గెలిచింది.
స్వామివారికి సమర్పణ. అలాగే అమ్మా. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. యజమానస్య ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. గోకుల నందన కృష్ణయ్య, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తండ్రి. అందరి మీద నీ దయ ఎప్పుడూ ఉండాలి. కాని ఇప్పటికీ నాకర్థం కాని విషయం, నేనెందుకిలా అనాథగా మిగిలానా అని. దేవకమ్మకి దూరమైనా యశోదమ్మకి గారాల బిడ్డవయ్యావు. నీకు దక్కిన అవకాశం అమ్మ దూరమైన ప్రతి బిడ్డకు దక్కుతుందా స్వామి? నేనేం తప్పు చేశానో నాకు తెలీదు. అందరికీ దూరమై అనాథగా మిగిలాను. అయినా నిన్నేమి నేను నిందించట్లేదు కన్నయ్యా. కరుణించమని వేడుకుంటున్నాను. రాణమ్మా, ఇవి తీసుకోండి. ఇవి నాకెందుకిస్తున్నారు? చూడు రాణమ్మ, ఇలాంటి అవకాశం అందరికీ రాదు. వాళ్ళంతట వాళ్ళు పిలిచారు అంటే అది స్వయంగా ఆ కృష్ణయ్య పిలిచినట్టే. సరే కానివ్వండి. గోపికమ్మా చాలునులే మాని నిదరా, గోపికమ్మా నిను విడని మా మంచు తెరా. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా, పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేరా. కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ. గోపికమ్మా చాలునులే మాని నిదరా. రాణమ్మా, బుజ్జమ్మా, కృష్ణ జయంతి రోజే ఎందుకు ఉపవాసం ఉంటావని మన విష్ణుప్రియ అడుగుతుంది. నేను దానికి ఏం సమాధానం చెప్పాలి? ఇంతకీ నువ్వెక్కడున్నావు బుజ్జమ్మా?